రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఒక నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు మేము ఓడిపోయినప్పటికీ మీరు గ్రామాలలోకి వెళ్లి మరి 10 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు. ఆ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధీరణ గారు, చంద్రారెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, రాజేష్ గారు మేమందరం కూర్చొని ఎక్కడ ఏం పెట్టాలో చెప్పమని కొంచెం ఆలోచన చేసినప్పటికీ పక్కనే ఎద్లాబాద్ స్కూల్లో చాలా ఘోరంగా ఉన్నది. ఖచ్చితంగా బిల్డింగ్ చాలా రోజుల కింద కట్టిండ్రు, అది పడిపోయే ప్రమాదంలో ఉంది కనుక 50 లక్షల రూపాయలు పెట్టమని చెప్పి మా నాయకులందరి కోరిక మేరకు ఈ స్కూల్కు 50 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. పక్కనే గట్కేసర్ మండలంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు 1,50 లక్షలు కేటాయించడం జరిగింది. మిగతా కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రికి ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు మనం చాలా ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎద్లబాద వాసులు, మాజీ ఎంపీటీసీలు ఇద్దరు, పార్టీ అధ్యక్షుడు, గౌరవ పెద్దలు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, వేదిక ముందు ఉన్న వాళ్ళు, మనం ప్రభుత్వ స్కూల్లో దాదాపు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరి విద్యను స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మన స్కూళ్ళన్నీ నిర్మూల్యమవుతున్నాయి, బిల్డింగులు పడిపోతా ఉన్నాయి, వసతులు కల్పించుకోలేకపోతా ఉన్నాం. పేద విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ స్కూల్ వదిలిపెట్టి ప్రైవేట్ బడులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కనుక మనం ఈ ఎడ్లవాలో ఉన్నటువంటి స్కూల్ను ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. చక్కగా అభివృద్ధి చేసుకోవాలి. మరి ఇప్పుడే హెచ్ఎస్ గారు చెప్పినట్టు మళ్ళీ ఒక రోజు కూర్చుందాం. మీ ఆఫీస్ ఏదైతే కాంపౌండ్ వాళ్ళు, మిగతా ఫర్నిచరు, బోరు ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను, పెద్దలు సుధీర్ రెడ్డి గారు, మరి జెడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, రాజేష్ గారు, అమర్ గారు, మిగతా వాళ్ళందరం కలిసి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలోనే ఉత్తమ పాఠశాలగా అన్ని వసతులతో ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. పిల్లలు చాలా మంది ప్రైవేట్ స్కూళ్ళకి పోతా ఉన్నారు. మీరందరూ కూడా ఇక్కడ మనము చక్కగా అన్ని వసతులు ఉన్నటువంటి స్కూల్ ఉంది. ఇవన్నీ కల్పించి ఖచ్చితంగా ఈ స్కూల్లో చైర్మన్ గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ స్కూల్లో ఖచ్చితంగా అన్ని వసతులు ఏర్పాటు చేసుకుందాం. ఖచ్చితంగా ఇక్కడ వేదిక బాధలు ఉన్న వాళ్ళము